అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 11,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ. చంద్రబాబు గారు, మీ పాలనలో ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి సామాన్యుల దగ్గరికి వెళితే ఈ రోజు మీ ప్రభుత్వం మీద సర్వం మోసం, సమస్తం పాపం, ఆయన భుజాలు మోసిన ఆ పవనానందుల వారు ఇప్పుడు ఏం ప్రవచిస్తారు అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం కోట్ల మందితో ఆడుకున్నటువంటి ఆ పవన స్వామి ఈ రోజున ఏ గుడిమెట్లు కడుగుతారు అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇప్పటికి దాదాపు 19,000 కోట్ల రూపాయలు సామాన్యుల మీద భారం మోపినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున ప్రజల మీద ఈ మోత మోగిస్తూ, మరోవైపున మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత ద్రోహం ప్రజలకు చేస్తూ ధైర్యంగా కళ్ళు ఆర్పకుండా ఈ రాష్ట్రం అతలాకుతలమైపోయింది, ఈ రాష్ట్రాన్ని బాగుపరచడం నా ఒక్కడి వలనే సాధ్యమవుతుంది అని అబద్ధాలు మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే, నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. భూమి దగ్గర ఒక నక్క ₹1 అప్పు తీసుకునిందంట. ఆ అప్పు తీర్చమని భూమి అడుగుతూ ఉంటే ఈ నక్క పరిగెత్తుతూనే ఉంది.
నక్క పరిగెత్తే కొద్దీ భూమికి అంతం లేదు కాబట్టి భూమి అడుగుతూనే ఉంది, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు అని. పోతా పోతా ఉంటే నక్క ఒక కంపకు చుట్టుకొని నక్కకు కన్ను పోయింది. నక్క ముందే జిత్తులు మారి కదా, వెంటనే ఆగింది. భూమి అడుగుతోంది, నక్క నక్క నాకెప్పుడు ఇస్తావు నా అప్పు అని. కన్ను పోయింది నక్కకి. నువ్వు భూమి నువ్విచ్చింది 2 కళ్ళన్న నక్కక, 1 కన్ను ఉన్నటువంటి నక్కక అని అడిగింది. నేను ఇచ్చింది 2 కళ్ళ నక్కకి అని భూమి చెప్పింది. నాకు 1 కన్నే ఉన్నది, నువ్విచ్చింది నాకు కాదు, కనుక నేను నీకు అప్పివాల్సిన తీర్చాల్సినటువంటి పనే లేదు అని చెప్పిందంట. మా చిన్నప్పుడు చదువుకున్నటువంటి కథ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పంతా చేసినాడు. నేను వస్తే అప్పు తీర్చటమే కాదు, మొత్తం అన్ని కూడా ఈ పథకాలన్నీ కూడా నెరవేరుస్తాను, ఇవి నా మాట చంద్రబాబు చెప్పినాడంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 1 కన్ను నక్కకు నక్క చెప్పినట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భూమి అయినటువంటి ప్రజలకందరికీ కూడా నేను మీకెవ్వరికి కూడా ఈ హామీలు నెరవేర్చాల్సినటువంటి పని లేదు అని తప్పించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చంద్రబాబు గారి పాలన. ఇంత దుర్మార్గము, నయవంచకత్వము, చేసినటువంటి అప్పుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత అభాండాలు వేసి ఆ అబద్దాలను భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు కంటే కూడా చాలా తక్కువ శాతం అప్పులు చేసినా కూడా విపరీతంగా అప్పులు చేసినాడు అని అబద్ధపు ప్రచారాలు చేసి తను ఇస్తున్నటువంటి దానికంటే కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ ప్రతి సంవత్సరము ఈ హామీల ద్వారా ఇస్తానని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజున మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు గారి హయాంలో నేను బ్రాందీ షాపులు బ్రాందీని అమ్ముతాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల చేత ప్రతి బ్రాందీ షాపు ఈ రోజున ఒక బారుగా మారిపోయింది. విడిగా ప్రతి చోట బెల్ట్ షాపులు, ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసి ప్రజలనందరినీ కూడా తాగుబోతుల్ని చేసి ఆ తాగుబోతుతనంలో తనిచ్చినటువంటి హామీలను మరిపింపజేయాలా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన సాగుతోంది. ఇక ఎంతకాలము చంద్రబాబు గారి ఈ మోసాన్ని ప్రజలు సహించరు, మేల్కుంటున్నారు, తిరగబడతారు, మీ పాలనకు చర్మగీతం పాడుతారు. మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉంటే ఆ బురదంతా కూడా ఎత్తుకొని మీ మీద చల్లేటువంటి రోజు వస్తుందేనని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారులకు హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం.